హాయ్ అండి. నమస్తే. రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు వచ్చేసి మనం రెండో దఫా ఎరువులు అనేది మన పత్తి పంటలో వేపించడం జరుగుతుంది మిత్రులారా. ఎద్దుల ద్వారా ఎదబెట్టడం జరుగుతుంది. మనం రెండో దఫా ఎరువులు ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, ఎలాంటి ఎరువులు వేసుకుంటే మనకు మంచి దిగుబడులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఏంటనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవుతుంది. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రోమోర్ వాళ్ళది భూ ఔషధు, దాంతోపాటు 10, 26, 26 ఇవి అదొక కట్ట ఇదొక కట్ట ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఇవి మనం ఎడ్లతోని పెట్టించడం జరుగుతుంది. కొంచెం వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి భూమి లోపలికి అనేది వెళ్ళాలంటే మనం పైనుంచి వేస్తే, వర్షాలు పడినప్పుడే మనం ఎరువులు పైనుంచి వేస్తే బాగుంటుంది. వర్షాలు లేనప్పుడు కొంచెం ఇట్లా అరక ద్వారా ఎడ్ల ద్వారా పెట్టుకుంటే మనకు ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. ఆ వేస్టేజ్ అనేది అవ్వకుండా భూమి లోపలికి అనేది వెళ్ళడం జరుగుతుంది. మనకి 10, 26లో వచ్చేసి 10% నత్రజని ఉంటుంది, 26% భాస్వరం, దాంతోపాటు 26% పొటాష్ ఉంటుంది అనమాట. 10% నత్రజని ఏంటంటే మనకు మొక్క గ్రీనిష్నెస్ రావడంతో పాటు మొక్క ఎదుగుదల రావడానికి ఉపయోగపడుతుంది, నీట్గా ఆరోగ్యంగా ఉండే విధంగా చూస్తుంది. 26% భాస్వరం ఏంటంటే మనకు వేరు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అవడంతో పాటు గ్రోతింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. 26% పొటాష్ అనేది మనకి కాయ సైజు రావడానికి, దాంతోపాటు మొక్క పూత బాగా రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీంతో పాటు భూ ఔషధం ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది కంప్లీట్గా కూడా మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మిత్రులారా. మనం ఈ కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వేయాలంటే ఇప్పుడు పరిస్థితుల్లో చాలా రేట్లు అనేది కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ భూ ఔషధ్ అనేది కంప్లీట్గా ఆర్గానిక్ అనమాట. మనకి గ్రోమోర్లు అందుబాటులో ఉంటుంది. మనం ఎకరానికి వచ్చేసి ఒకటి ఇది ఇస్తున్నాం అనమాట. మనకి దీని లోపల వచ్చేసి 14.5% పొటాష్ ఉంటుంది, దాంతోపాటు కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, గంధకం ఉంటుంది. ఈ రకంగా మొక్కకు కావాల్సిన సెకండరీ న్యూట్రియంట్స్ కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. తద్వారా ఏంటంటే మొక్క అనేది త్వరగా మనకి గ్రోతింగ్ బాగా రావడం, మొక్క భూమి మెయిన్గా చెప్పాలంటే భూ ఔషధం వేయడం వల్ల భూమి గుల్లబారే విధంగా చేస్తుంది. మనకి భూమి లోపల పోషకాలు అనేవి మొక్క అనేది త్వరగా తీసుకునే విధంగా చేస్తాయి మిత్రులారా. కాబట్టి మనకి పొటాష్ అనేది ఎక్కువగా ఇచ్చుకోవాలి రెండో దఫా ఎరువుల్లో. ఎందుకంటే మనకి ఫ్లవరింగ్ బాగా రావాలన్నా, వచ్చిన పూత అంతా కూడా కాయగా మారాలన్నా కానీ ఈ పొటాష్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక ఎకరానికి 10, 26, 26 దాంతోపాటు భూ ఔషధం అనేది ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. యూరియా ఎందుకు ఇవ్వట్లేదంటే యూరియా ఇప్పుడు మనకు వర్షాలు తక్కువగా ఉన్నాయి, యూరియా ఇవ్వాల్సినంత అవసరం కూడా ఇప్పుడు లేదనమాట. ఏదన్నా కావాలనుకుంటే పైపాటుగా కూడా మనం వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్లో కానీ, లేకపోతే అచ్చంగా మనకి నానో యూరియా కానీ పైనుంచి స్ప్రే చేసుకుంటే మనకి ఉపయోగం అనేది ఉంటుంది మిత్రులారా. కాబట్టి మనమైతే ఈ రెండో దఫా ఎరువుల్లో అయితే 10, 26, 26 దాంతోపాటు భూ ఔషధి ఇవి రెండు కలిపి మనం ఎకరానికి అదొక కట్ట ఇదొక కట్ట కాడికి ఇస్తున్నాం అనమాట. ఈ రకంగా మీరు వేసుకోండి. మనం కరెక్ట్గా ఫ్లవరింగ్ వచ్చే ముందు ఇప్పుడు నేను చూపించిన ఈ స్టేజ్లో కనుక మనం రెండో దఫాలో ఎరువులు ఇచ్చుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.